హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ రాయలసీమ అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, పెద్దలు టీ టైంలో తీసుకోవడానికి కానీ, బర్త్డే అకేషన్స్కి కానీ, పార్టీస్కి కానీ ఈ కప్ కేక్స్ చాలా బాగుంటాయండి. సో ఎలా చేయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక నేను బట్టరు అలాగే మిల్క్ మేడ్ యూస్ చేసి కప్ కేక్ చేస్తున్నాను అండి, ఎగ్ యూస్ చేయట్లేదు. సో ఎగ్తో కూడా ఇంకొక వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను అండి, అలాగే హాఫ్ కప్ వరకు మిల్క్ మేడ్ తీసుకున్నాను, హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నానండి. ఇక్కడ 2 కప్స్ వరకు నేను మిల్క్ కూడా కాచి చల్లారి పెట్టుకున్నానండి, అవి పక్కన పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసాను, షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా. సో షుగర్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే మైదా యూజ్ చేయట్లేదండి, పిల్లలకి హెల్దీ కాదని చెప్పి గోధుమ పిండితోనే యూజ్ చేస్తున్నాను. ఎవరైనా ఆర్డర్ మీద మాకు గోధుమ పిండితో చేయమంటే గోధుమ పిండితోనే చేస్తాను, అలాగే మైదా యూజ్ చేయమంటే మైదా, బేకరీ స్టైల్లో మైదా కావాలంటే కూడా మైదా యూజ్ చేస్తాను. ఎలాగైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అండి, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి జల్లించుకోవాలండి, ఉండలేం లేకుండా. ఇలా జల్లించుకున్న తర్వాత మనం పక్కనే కాచి పెట్టుకున్నాం కదా పాలు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా నాకు ఇక్కడైతే 2 కప్స్ వరకు మిల్క్ అయితే పడ్డాయి. సో మొత్తం ఒకసారి ఇలా ఉండలేం లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్షియల్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్షియల్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ముందే ఇక్కడ ఒక 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకున్నాను అండి ఇవి బేక్ చేసుకోవడానికి. సో ప్రీహీట్ చేసుకున్న తర్వాత వీటిలో కప్పులు అంతా నింపుకోవాలి. సో హాఫ్ వరకు ఇలా బ్యాటర్ అంతా నింపుకుంటే సరిపోతుందండి, ఫుల్ నింపుకుంటే పొంగిపోతాయి. సో హాఫ్ నింపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నింపుకున్న తర్వాత ట్యాప్ చేసేసుకొని ఇలా బేక్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతాయండి. బేక్ అయిన తర్వాత ఇలా టూత్ స్టిక్ పెట్టి చూస్తే దానికి ఏం అంటుకోకుంటే పర్ఫెక్ట్గా బేక్ అయినని అర్థం. చూసారు కదా, సో ఎంత స్పాంజీగా ఎంత చక్కగా బేక్ అయ్యాయో. సో ఇలా మనం ఒత్తగానే వెనక్కి వచ్చాయంటే పర్ఫెక్ట్గా బేక్ అయినని అర్థం. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.